ఎస్ఐ సింహాపురి సీత వచ్చి యమునని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగండి ప్లీజ్ మా యమునమ్మ అలాంటిది కాదు అని లక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బ్రతిమలాడుతూ ఉంటారు. ఇంకా మా విహారి గారు వచ్చేదాకా ఆగండి ఆగండి అని ఎంత అంటున్నా కూడా సీత వినిపించుకోకుండా యమునని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారి కారులో అక్కడికి వచ్చి బెయిల్ పేపర్స్ని చూపిస్తూ, ఎస్ఐ గారు ఇది యాంటీసెప్టిక్ బెయిల్, ఇది మా అమ్మని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి చూపిస్తూ ఉంటే, అది చూసి ఎస్ఐ సీత అది చించేసి, ఇది మర్డర్ కేసు, ఇందులో అది చెల్లదు, బెయిల్ పనికిరాదు, మీ అమ్మని నువ్వు కాపాడుకోలేవు అనుకుంటూ ఎస్ఐ సీత ఎంత చెప్తున్నా వినకుండా ఆ బెయిల్ పేపర్స్ని చించేసి మరి యమునని లాక్కొని తీసుకువెళ్తుంది. ఇంకా అలా యమునని లాకప్లో వేసి తినకి ఏదైనా పెట్టాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా నన్ను అడగకుండా మాత్రం ఇవ్వద్దు అని చెప్తూ ఉంటే, ఇంకా యమున ఎందుకు ఎస్ఐ గారు మా మీద ఇంత పగపట్టారు, మా లక్ష్మిని అరెస్ట్ చేశారు, నా కొడుకుని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా అరెస్ట్ చేశారు, అసలు నేనే తప్పు చేయలేదు, ఎందుకు ఇలా చేశారు అని యమున నిలదీస్తూ ఉంటుంది. ఇంకా అలా ఎస్ఐ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, విహారీ గారు ఎలా ఇప్పుడు యమునమ్మ చీమకు కూడా అపకారం చేయరు, అలాంటి వారు మర్డర్ చేశారంటే ఎలా విహారీ గారు అని అంటూ ఉంటే, అదే లక్ష్మి అమ్మ అందరికీ సహాయమే చేస్తుంది, ఒకరు మంచి కోరుకుంటుంది కానీ ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు అని ఈ విహారీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు, 20 సంవత్సరాల క్రితం కేసు కాబట్టి గ్లూస్ కూడా దొరకడం కష్టం, ఇప్పుడు ఎలా అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే, విహారీ గారు ఆ భుజంగంని పట్టుకొని మనం 4 తగిలిస్తే తప్ప వాడి ద్వారానే వాడు చేసిన తప్పు బయట పెడితేనే మనం యమునమ్మ గారిని కాపాడుకోవచ్చు అని అంటూ ఉంటే, అవును లక్ష్మి కానీ ఎలా అని విహారీ అంటూ ఉంటాడు. ముందైతే మనం యమునమ్మ దగ్గరికి వెళ్ళి యమునమ్మకి కొంచెం ధైర్యం చెప్పి వద్దాం విహారీ గారు అని చెప్పడంతో లక్ష్మి విహారీ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇదంతా చాటుగా సహస్ర వింటూ ఉంటుంది. ఇంకా ఇలా విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి యమున దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా సీత అక్కడ ఉండదు. కాసేపు మాట్లాడిన తర్వాత, అమ్మ మీకేం కాదమ్మా, మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటాము అని లక్ష్మి విహారీ చెప్తూ ఉంటారు. అప్పుడే సింహపురి సీత అక్కడికి వచ్చి, ఏ కానిస్టేబుల్ ఎవరు వీళ్ళని లోపలికి రానిచ్చింది, ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా, పోలీస్ స్టేషన్ ఏమైనా మీ బాబు కట్టించాడు అనుకున్నారా, ఇష్టం వచ్చినట్టుగా లోపలికి వచ్చి మాట్లాడుతున్నారు అని సీత వీళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. ఎస్ఐ గారు అని విహారీ అరుస్తూ ఉంటే, ఏంటి ఏంటి చెప్పు అని, మీ అమ్మ మర్డర్ చేసింది అందుకే జైల్లో వేశాను అని సీత అంటూ ఉంటుంది. ఇదివరకు ఒకసారి తప్పుడు కేసులు పెట్టి మా లక్ష్మిని ఇరికించబోయి మీ ఉద్యోగం పోగొట్టుకున్నారు, ఈసారి మాత్రం ఈ ఉద్యోగంతో పాటు మీకు జైలు శిక్ష పడేలా చేస్తాము అని విహారీ లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు వేరు, ఇప్పుడు మాత్రం సాక్ష్యాధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇప్పుడు మీరు నన్ను ఏం చేయలేరు అని ఎస్ఐ అంటూ ఉంటుంది. వీళ్ళని లాక్కెళ్ళండి, వీళ్ళని బయటికి తోసేయండి అని చెప్తూ ఉంటే, ఇంకా ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళని లాక్కుని వెళ్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మా యమునమ్మ గారికి ఏమైనా జరిగితే మాత్రం మేము మీకు జైలు శిక్ష కూడా పడేలా చేస్తాము, మీ ఉద్యోగం పోతుంది, జైలు శిక్ష కూడా పడుతుంది అని లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇంకా విహారీ లక్ష్మిని ఇద్దరిని కానిస్టేబుల్స్ ఇద్దరు బయటికి తోసేస్తారు. ఇదంతా చాటుగా సహస్ర గమనిస్తూ ఉంటుంది, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ, ఎలా విహారీ గారు ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉంటే, ఇంకప్పుడే ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారీ. చెప్పండి విహారీ అని సంధ్య అడుగుతూ ఉంటే, సంధ్య గారు ఈ హెల్ప్ చేయండి అని విహారీ చెప్పడంతో, అలాగే మరి ఎలా ఇప్పుడు అతన్ని కనిపెట్టాలంటే అతనికి సంబంధించింది ఏదైనా ఉండాలి కదా అని అంటే, లక్ష్మి చూసింది, అతడు మా ఇంటికి ఒకసారి వాడు వచ్చాడు, అమ్మ మీద పాయిజన్ అటాక్ చేశాడు అని విహారీ చెప్తూ ఉంటే, మరి ఇప్పుడు ఎలా అంటే ఆ వీడియో ఉంది నా దగ్గర, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అంటే అది పట్టుకొని వెంటనే ఇక్కడికి రండి అని అడ్రస్ చెప్తుంది. ఇంకా అలా లక్ష్మి విహారీ ఇద్దరు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళి సంధ్యకి ఇవ్వడంతో సంధ్య ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకొక టెక్నీషియన్ని పిలిచి, ఇతన్ని మనం గడ్డం లేకుండా చేసి ఇతని నిజస్వరూపం ఏంటో తెలుసుకోవాలి, ఈ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి యాక్సెస్ వరకు అని వాడు వచ్చి వెళ్ళినవన్నీ కూడా చెక్ చేస్తూ చూస్తూ ఉంటారు. అలా ఇంకా లక్ష్మిని అక్కడే ఉంచి విహారీ బయటికి వెళ్ళి, నేను అమ్మని ఎలాగైనా కాపాడడానికి ఇంకేదైనా దారి ఉందేమో, వాడు అడ్రస్ పట్టుకొని వెతుకుతూ ఉంటాను, నువ్వు అతని ఫోటో రాగానే నాకు సెండ్ చేయి అని లక్ష్మికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా లక్ష్మి సంధ్య ఇద్దరు చెక్ చేస్తూ ఉంటే, ఆ ఫోటోకి ఉన్న గడ్డం తీసేసి చూసేసరికి లక్ష్మికి అతను గుర్తొస్తూ ఉంటాడు. ఆ రోజు లక్ష్మి అతని ఫేస్ చూసి ఉంటుంది కదా, వీడే సంధ్య గారు వీడే అని లక్ష్మి చెప్తూ ఉంటే, ఇప్పుడే ఈ ఫోటోని విహారీ గారికి పంపిస్తాను అని సంధ్య మాట్లాడుతూ ఉంటుంది.